తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ప్రణాళికలు రెడీ చేశారా? రాష్ట్రంపై జాతీయ నాయకులు నేరుగా దృష్టి పెట్టడానికి కారణం ఏంటి? నితిన్ నబీన్ పర్యటన తర్వాతైనా నాయకుల మధ్య విభేదాలు సద్దుమణుగుతాయా? తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయం సహా 10 జిల్లాల్లో ఆఫీసుల్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 3 కార్పొరేషన్ల పరిధిలో బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో సమావేశమవుతారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. ఒకే రోజు ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉండే నితిన్ నబీన్ అసలు పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారనేదే కమలం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ నేతలకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవలే బయటపడ్డ అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపం, వర్గ రాజకీయాలపై అధిష్టానం సీరియస్ గా ఉందన్న విషయాన్ని నేరుగా ఆయా నేతలకే చెప్పనున్నారు. ఇకపై హస్తినా పెద్దలు మానిటరింగ్ చేస్తారని, క్షేత్రస్థాయిలో పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటారనే విషయాన్ని వివరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మార్చాలని దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణాల దాకా పార్టీని బలోపేతం చేయడానికి నేతలంతా కలిసి పనిచేయాలని స్పష్టం చేసే అవకాశం ఉంది. అలాగే సభ్యత్వ విస్తరణ, అన్ని వర్గాలతో సమావేశాలు, యువత, మహిళలపై దృష్టి పెట్టేలా నాయకులు సూచనలు చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో ఈ 3 కార్పొరేషన్లు కూడా మేము పూర్తిగా గెలుస్తామని చెప్పేసి కూడా మా నమ్మకం ఉంది. కార్యకర్తల్లో ఉత్సాహం ఉన్నది. వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే. జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి, సైబరాబాద్ కూడా 3 కూడా బీజేపీ జెండా ఎగిరేస్తాము. మజ్లిస్ పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కలిపి కూడా బీజేపీని ఓడించలేరు. అటువంటి పరిస్థితి రాదు. ఈ 3 యొక్క బండారాలు బయటపడ్డాయి. 3 కూడా తోడు దొంగలని చెప్పేసి ప్రజలకు తెలిసిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోవైపు తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం పైన రాష్ట్ర నాయకులతో నితిన్ నబీన్ చర్చించే అవకాశం ఉంది. అన్ని జిల్లాల వారీగా బలబలాలు, బలహీన నియోజకవర్గాలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రాజకీయ తీర్మానాలు చేసేలా 3 రోజుల పర్యటన సాగనుంది.